అడవితల్లి ఒడిలో జీవించే ఆదివాసీలు మనుగడకే ముప్పు వాటిల్లే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చిక్కోలు జిల్లాలో 13 మండలాల పరిధిలో విస్తరించి ఉన్నటువంటి ఆదివాసీలకు నేడు ఐటీడీఏ ప్రాతిపదిక కూడా కోల్పోయినట్టు దుర్గతి పట్టిన ఈ నేపథ్యంలో జలుమూరు మండలం ఎస్టీ మాకివలస డి గ్రామానికి మాత్రం ఈరోజు ఆ గ్రామం ఉంటుందా పోతుందా అన్నటువంటి ఒక అనిశ్చితిలో ఆ గ్రామస్తులందరూ ఉన్నారు. సుమారు 400 ఏళ్ళుగా ఈ గ్రామాన్ని నమ్ముకొని చుట్టుపక్కల పొలాలను సేద్యం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటూ వస్తున్నటువంటి 45 కుటుంబాల మనుగడ ఈరోజు కనుమరుగయ్యే పరిస్థితులు ఒక భూస్వామి కారణంగా వారికి దాపురించిందని చెప్పుకోవచ్చు. 1952లో తనకు భూమి దఖలైందని చెప్పి 180 ఎకరాలు ఈ చుట్టుపక్కల పొలాలన్నీ కూడా తనవే అని చెప్పి ఇప్పటి వరకు సేద్యం చేసుకుంటూ వచ్చినటువంటి ఆ పొలాన్ని లాక్కునే క్రమంలో ఈరోజు మాత్రం వీరందరూ కూడాను చేసేందుకు పని లేక, దున్నేందుకు భూమి లేక, పోడు వ్యవసాయం సాగక తమ కుటుంబాలను పోషించుకునే పరిస్థితి లేదు. ప్రస్తుతం మాకివలస గ్రామంలో మనం ఉన్నాం. చూస్తే కనుక ఈ గ్రామం చుట్టూ కూడా ఇక్కడ ఏదైతే సరిహద్దు రాళ్ళు ఉన్నాయో ఆ సరిహద్దు రాళ్ళతో పూర్తిగా ఆక్రమణ చేసుకున్నట్టు తనది ఈ భూమి అని చెప్పి తను పూర్తిగా హద్దులు వేసుకునే పరిస్థితి. గ్రామంలోని వారు ఏళ్ల తరబడి నుండి ఆవాసం ఇళ్లల్లో కూడాను తన స్థలంలో ఇంటిని నిర్మించారని చెప్పి ఇళ్ల మధ్యలో కూడాను ఇలా ఏదైతే సరిహద్దు రాళ్ళు వేసి గ్రామాన్ని కూడా ఆక్రమించేందుకు ఎవరైతే ఓన్న సత్యనారాయణ గుప్తా అనేటువంటి ఒక వైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక భూస్వామి చేస్తున్నటువంటి ఆకృత్యాలు ఈరోజు చూస్తే కనుక ఏదైతే ఎస్టీ మాకివలస గ్రామం గిరిజనుల పాలిటీ శాపంగా మారింది చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడాను రేపు తమకి ఈ ఊరు అతను ఉంచుతాడా లేదా అనే విషయాన్ని రెవెన్యూ శాఖ అధికారులు పలుమార్లు ఫిర్యాదు చేసినాయి. నిన్న ఆర్డీఓ వచ్చినప్పుడు కూడాను ఓన్న సత్యనారాయణ గుప్తా వచ్చి ఇది నాకు దఖలైన భూమి 1952లో ల్యాండ్ సీలింగ్లో నాకు ఇది దఖలైంది, 1972లో భూసేకరణకు సంబంధించినటువంటి ఏదైతే జమీందారు వ్యవస్థ అనంతరం కేవలం ఒక మనిషికి 23 ఎకరాలే ఉండవలసి ఉంటే కేవలం ఏకంగా 180 ఎకరాలు తనది ఉందని చెప్పి ఈరోజు మాకివలస గ్రామాన్ని ఆక్రమించేందుకు ఆయన చేస్తున్న ఈ ప్రయత్నంలో వారికి మాత్రం న్యాయం జరగకపోవడంతో రెవెన్యూ శాఖ అధికారులు పనితీరుపై కూడాను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమని చెప్పమ్మా, ఎందుకు ఇలా రోడ్ల మీదకి వచ్చారు? అధికారులు మాకు పట్టించుకోలేదు. ఎన్నాళ్ళ నుండి మీరు ఇక్కడ ఉంటున్నారు? మేము పూర్వం కాసి 3 తరాలు కాసి ఇక్కడ ఉన్నాం. 3 తరాలు కాసి మాకు గెంజి నీళ్ళు లేకుండా మేము కష్టపడుకొని బతుకుతున్నాం. ఆ బతుకు తెరువులో భాగంగా ఈ చుట్టుపక్కల పొలాల్లో వ్యవసాయం చేసేలా చుట్టుపక్క పొలాలు అలువే. అప్పుడు రాళ్ళు రప్పలు తీసి పండించి మోసుకెళ్ళి ఇచ్చి ఆ మోసుకెళ్ళి ఇస్తే అది చెరడో పిడకడో ఇస్తే మేము తెచ్చి దంచుకొని తినేవాళ్ళం. మరి ఇప్పుడు ఆ దున్నడానికి భూమి కానీ దంచుకోవడానికి బియ్యం కానీ ఉండే పరిస్థితి ఉందా? ఎట్లేవు. ఎవరి వల్ల ఈ పరిస్థితి మీకు? ఎవరు వాళ్ళంటే మరి మేము ఏటని చెప్తాము, నమ్మినాము. మాకు మేము ఎంగేసినట్టు చేస్తే మేము ఏడు చేయగలం. అయ్యా ఎన్నాళ్ళ నుండి అమ్మా ఇక్కడ ఉంటున్నారు? ఈరోజు మీ ఊరు ఖాళీ చేసేందుకు ఒక భూస్వామి చేస్తున్న ప్రయత్నం, ఈ ప్రయత్నంలో మీరు ఏ న్యాయం కావాలని కోరుతున్నారు? 3 తరాలు మాది. 3 తరాల కంచి ఇదిగో ఇక్కడే ఉన్నాము. పూర్వం కంచి ఇక్కడే ఉన్నారు. మా అత్త మా మామ ఇక్కడ నుండే ఉన్నాము, ఇక్కడే ఉన్నాము. మరి ఎటు వెళ్ళలేదు. మా పూర్వం పొగలా అమ్ముకోండు. ఎక్కడ చాలా చాలా భూములు అమ్మాడు. అమ్మేసి పిల్లకాయలకి ఇచ్చాడు. ఆ పిల్లకాయలకి అడిగితే డొక్కులు లేదని దింగమంటాడు. వాళ్ళు పిల్లకాయలకి అమ్మాడు. అంటే రేపు ఇప్పుడు ఇళ్లలో కూడాను సరిహద్దు రాళ్ళు వేసారంటే ఇల్లు కూడా వాళ్ళదే అంటున్నారా? వాళ్ళదే అంటాడు. మాది పిల్లకాయలు వచ్చి పడితే నేను అన్నాను ఇక్కడే పడతాను అని అన్నోరే వచ్చి అన్నాను. నేను తగ్గలే. ఏమమ్మా మేము భూమి పట్టుకెళ్ళిపోతామా, నీ ఇల్లు పట్టుకెళ్ళిపోతాం, ఏమి ఇల్లు ఇక్కడే పాతలని అన్నాను. నేను అలాగే అన్నాను. నేను కానీ మా ఎవరు చూసినారా లేదు, ఇక్కడ చేస్తావా లేదని అన్నాను. ఏమి నీ భూమి పట్టుకెళ్ళిపోతుంది మేటి, నీ ఇల్లు పట్టుకెళ్ళిపోతుంది మేటి అని అన్నాడు. పట్టుకెళ్ళిపోతే ఇక్కడే చేస్తా పట్టను తీయాలని అన్నాను. నేను పెద్ద కేకలేదు తీయాలన్నాను. చేస్తాంలే అమ్మా, నీ భూమి పట్టుకెళ్ళిపోమో, నీ ఆకలి పట్టుకెళ్ళిపోమో, నీ ఇల్లు పట్టుకెళ్ళిపోమో అని అన్నాడు. ఇల్లు పట్టుకెళ్ళిపోతే ఏమి ఇక్కడే పాత్రని అన్నాను. నేను మా ప్రస్తుతం ఎవరైతే ఓన్న సత్యనారాయణ గుప్తా ఉన్నారో తందే ఈ 150 ఎకరాలని చెప్పి రెవెన్యూ శాఖను మేనేజ్ చేసుకుంటూ ఈ భూమిని మాత్రం సమీపంలో ఉన్నటువంటి ఏదైతే శ్రీకూర్మ గ్రామంలో ఉన్నటువంటి ఆ స్వాములకు మాత్రం భూమిని విక్రయించే క్రమంలో వారు తమదే ఈ స్థలం అని చెప్పి ఇళ్లలోకి వచ్చి హరిద్దురాలు పాత్రలను మాత్రం తీవ్రంగా ప్రతిఘటించాం. అయినప్పటికీ కూడా రెవెన్యూ శాఖ పరంగా ఎటువంటి సహాయ సహకారాలు తనకు చేరడంతో ఈరోజు రోడ్లపై ఆందోళన చేస్తున్నాం. సుమారు 4 తరాలుగా ఇదే గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాల సంతానం పెరిగినా
కూడాను కనీసం మరో ఇల్లు కట్టుకోవడానికి కూడా స్థలం లేనటువంటి పరిస్థితులను ఈ తరుణంలో ఏకంగా గ్రామాన్ని ఆక్యుపై చేసేందుకు వారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో వీరందరూ రోడ్డు ఎక్కుతున్నారు. ప్రస్తుతం ఎన్నాళ్ళు బట్టి అమ్మ ఉంటున్నారు? ఈ ఊరు కూతురువా కోడలువా? కోడలను ఇక్కడ 3 తరాల కంచి ఇక్కడే ఉన్నాం. ఈ చుట్టుపక్కల భూములలో మేమే చేసేవాళ్ళం. చేసి పండించి అన్నీ వరిసేని మినప సోడి మిరప అవన్నీ పండించేవాళ్ళం. పండించి ఆ బుగతగారికి ఇచ్చేవాళ్ళం. ఇచ్చి అవి ఇచ్చిన తర్వాత అవి మళ్ళీ మేము ఇంటికి వచ్చి అవి అడ్డో తవిడో బియ్యం ఇస్తే అవి తెచ్చి వండుకొని మా పిల్లలకి పెట్టేవాళ్ళం. పెట్టుకొని ఏ సగం రెయ్యో లేకపోతే తిల్లాలో ఇలాగ అయిపోయేది. అక్కడికంచి వచ్చేసరికి నడిచి రావద్దా, అప్పుడు పేదోళ్ళం పేటకంచి రావాలా. అందుకే అవన్నీ చేసుకొని ఇవన్నీ చేసినట్టుకి లాస్ట్కి మాకు తని దోసి మా ఇల్లులు అవి ఇంటి లంటకాలు రాళ్ళు కలిపి పాయితేవాలని చూశారు. అవన్నీ మేము కూడా అడిగాము. అడిగితే ఇది మా భూమి, మీరు ఎందుకు ఎక్కడ ఉన్నారు, మీరు లేచిపోయింది కుక్కలేరు చేత తోసేస్తామని చెప్పారు. మరంతే. చూస్తే ప్రస్తుతం మాత్రం ఏదైతే పాత తరం కాంటో కొత్త తరం కూడా ఉన్నారు. ఈ ఊరిలో జరుగుతున్న అన్యాయాన్ని మీరు కళ్ళారు చూస్తున్నారు. అమ్మమ్మ ఉంది, తాత ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ జరుగుతున్న అన్యాయాన్ని ఏ విధంగా మీకు న్యాయం చేయాలి? మాకు న్యాయం కావాలి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా చాలా జనరేషన్స్ ముందుకున్నాయి. వాళ్ళకు కూడా స్కూల్ కూడా కావాలి. స్కూల్స్ కూడా అవన్నీ తీసేశారు. ఇంకా భూములు కూడా మాకు కావాలి. ఎందుకంటే ఎవరు సాగు చేయడానికి భూములు ఏమీ లేవు. భూములు కూడా మాకు కావాలి. మా భూములు మాకు ఇప్పిస్తారని మేము కోరుచున్నాము. అంతే. చూస్తే కనుక ఈరోజు ఊరిని పూర్తిగా ఆక్రమించేందుకు వారు చేస్తున్న ఈ ప్రయత్నంలో మీ ఊరు ఉంటుందన్నటువంటి ఆశతో ఉన్నారు. అసలు మీరు సాయం చేస్తే మాకు ఆశ ఉందండి. సార్ నమ్ముకుంటున్నాం మేము. సో ఈ విషయంలో రెవెన్యూ అధికారుల పనితీరు ఎలా అనిపిస్తుంది? ఈ భూస్వాములకే కుంకాస్తున్నారా? దశాబ్దాల కాలంగా ఉన్న ఈ గ్రామస్తులకు ఏమైనా అండగా నిలుస్తున్నారు? మేబీ ఈ ఎస్టీ వాళ్ళు హెల్ప్ చేస్తారని మేము నమ్మట్లేదు. మీరు వాళ్ళని మాకు సపోర్ట్ చేసి మీరు వాళ్ళని అడిగితే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. చూస్తే కనుక ప్రస్తుతం ఎక్కడ ఊరు పూర్తిగా ఖాళీ చేస్తున్న ప్రయత్నంలో ఊరు ఖాళీ అయిపోతుందనే దిగులు వృద్ధులకి, అదేవిధంగా పాతకాలం నాటి మనుషులకే కాకుండా ఈరోజు ఇప్పుడున్న జనరేషన్ కూడాను తమ ఊరు ఉండబోదు అన్నటువంటి ఆందోళన మాత్రం కలుగుతుంది. రెవెన్యూ శాఖ అధికారులు ఈరోజు ఎస్టీలకు న్యాయం చేయాల్సింది పోయి భూస్వాములకే ఈరోజు పూర్తిగా వారు మాత్రం కొంగు కాస్తున్నారని స్పష్టమవుతుంది. చూస్తే కనుక అందరూ కూడాను ఏకతాటి మీద ఉన్నారు. ఈ ఊర్లో ఉన్న 45 కుటుంబాలు భవిష్యత్తులో ఈ ఊరు మాకి వలస పూర్తిగా భూగర్భంలో కలిపేందుకు ఈ భూస్వామి చేసిన రెవెన్యూ అధికారుల పని నెలకొంది. మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని అనుకుంటున్నాను? రెవెన్యూ అధికారులు అయితే కనీసం మా వైపు మాట్లాడట్లేదు. మేము మాట్లాడాలన్నా మాకు ఛాన్స్ ఇవ్వట్లేదు. అతను గుప్త చెప్పిన మాట వింటున్నారు కానీ మాకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. అలా అయితే ఫ్యూచర్లో ఇక్కడ ఉండడానికి కూడా మాకు ఉండదు, ఇంకా అవకాశం ఉండదు. అతను ఇవ్వరు కూడా. ఎందుకంటే ఇప్పుడే మొత్తం అమ్మచూపారు. ఊర్లో అన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం, మాకు ఏం ఇస్తున్నారని. బయట వాళ్ళకి అమ్ముకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా బతుకుతారు? అందుకనేసి పవన్ కళ్యాణ్ గారికి ఇది అందజేసేలా చూస్తారని కోరుతున్నాం. అంటే రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ దృష్టికి మీరు ఈ సమస్యను తీసుకెళ్తే మీ సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారా? అవుతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే అతను ప్రాబ్లమ్స్ అంటే వెంటనే సాల్వ్ చేస్తారని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఒక ఎస్టీలుగా అతను ఇంత చేస్తున్నాం, అతనికి తెలుసు ఎలా ఉంటారనేది, కాబట్టి సాల్వ్ చేస్తారని అనుకుంటున్నాం మేము. చూస్తే కానీ కొంతమంది యువకులు కూడా ఇక్కడ ఉన్నారు. వారు కూడాను భవిష్యత్తులో ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తున్న విషయాన్ని కూడాను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చాలామంది ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే భూములన్నీ కూడా అమ్మ చూపారు, అమ్మేయడం కూడా జరిగిపోయింది. ఇళ్ళ మధ్యలో సర్వే రాళ్ళు వేశారు. రేపు ఇల్లు కూడా ఖాళీ చేయమంటారేమో కదా? చాలా ఏళ్ళుగా 3 తరాల నుంచి బతుకుతున్నారు. దాన్ని సందర్శించుకుంటే నిన్న ఆర్డీఓ ఆఫీసర్ గారు, అంతకుముందు రోజు ఎంఆర్ఓ ఆఫీసు, అలాగే మేము వీళ్ళు పిల్లక స్వాములు ఏమైతే ఉన్నారో హరిరామ హరికృష్ణ సంస్థ వాళ్ళు దున్నుకోవడం, సాగు చేసుకోవడం జరిగింది. అంటే సత్యనారాయణ గుప్తా అనేవాడు హరిరామ హరికృష్ణ సంస్థకి భూములు అమ్మారు. మేమేం చేసాము, ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని, వీళ్ళకి ఎలాగైనా అడ్డుకోవాలని, మా భూములు మేము సొంతం చేసుకోవాలని ఉద్దేశించి మేము జేసీబీని ప్రొక్లైన్ని ఆపడం జరిగింది. వాళ్ళు మా మీద కంప్లైంట్ చేసి మా భూములని మేము కొనుక్కున్నాం, రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, జరాయితీగా వాడుకుంటున్నాం. కాబట్టి ఈ గిరిజన గ్రామాలు మా దగ్గరికి వచ్చి ఆపడం జరిగిందని అన్నారు అనేసి మా మీద కేసు ఫైల్ చేశారు. దాంతోపాటు మేము తిరిగా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేసి ఎంఆర్ఓ గారిని కలిసి ఎంఆర్ఓ గారికి ఇక్కడికి వచ్చారు. వచ్చి మామూలు ఆర్డీఓ గారు వచ్చారు. ఆర్డీఓ వచ్చారు కానీ
నిన్న మాట్లాడుతుంటే రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి ఈ భూముల్ని ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి వాళ్ళకే చెందుతుంది అన్నట్టుగానే మాట్లాడారు. చాలా భూములు కూడా గవర్నమెంట్కి సంబంధించిన భూములు ఉన్నాయి. అవి ఇంతకుముందు ఒక 150 ఎకరాలుగా ఉండేవి, ఇప్పుడు అలా అంతరించిపోయి 2 ఎకరాలుగా ఉండిపోయాయి. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాయంటే ఏం సమాధానం చెప్పట్లేదు. సర్వే చేస్తామని రీసర్వే చేస్తామని చెప్తున్నారు. అది చూస్తే కనుక ఏం జరగబోతుంది ఈ గ్రామంలో? రేపు ఈ గ్రామం ఉంటుందా లేకపోతే పూర్తిగా భూస్థాపితం అయ్యే పరిస్థితి ఉందా? ఈ గ్రామం అనేది ఉంటుందని మేము అనుకుంటున్నాం. అంతే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళినట్లయితే, లేకపోతే ఇవి అంతరించిపోద్దండి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఆఫీసులను మేము నమ్మం. ఎందుకంటే ఆయన భూస్వామి మా దగ్గర ఏం లేదు. ఆయన వాళ్ళని ఏమైనా ఎలాగైనా చూసుకోవచ్చు డబ్బులు ఇచ్చి. అంతెందుకండి, చెరువు పని ఉపాధి పని 3-4 గ్రామస్తులు చేస్తారు. అలాంటిది ఆయన జరైతే అంతండి. ఆయన చెరువు పని ఎలా చేస్తారండి? అందులోన చెరువు పని లేనిది జరైతే ఎలాగ అయిపోద్దండి? వారం పోగైతేనే కదండి చెరువు జరైతే అవుతుందా? చూస్తే కనుక సుమారు 400 ఏళ్ల క్రితం ఈ గ్రామం వెలిసిన తర్వాత చుట్టుపక్కల చెరువులు ఉన్నాయి. ఆయన హయాంలో ఉన్నటువంటి 180 ఎకరాలు కూడా ఈరోజు అమ్ముకునే క్రమంలో ఏదైతే ఈ గ్రామం ఉందో ఆ గ్రామానికి సంబంధించి ఆదివాసీలందరికీ కూడాను దున్నేందుకు భూము లేకుండా హరే రామ హరే కృష్ణ ఏదైతే కృష్ణ సంబంధించినటువంటి స్వాములకి ఈ భూములను అమ్మడం జరిగింది. వాళ్ళు సేద్యం చేయడంతో పాటు ఈ భూ ఆక్రమణలో భాగంగా గ్రామాన్ని కూడాను పూర్తిగా ఖాళీ చేసేందుకు వారు చేస్తున్న ఈ ప్రయత్నంలో రెవెన్యూ శాఖ అధికారులు పూర్తిగా ఆ భూస్వామి అయినటువంటి ఓన సత్యనారాయణ గుప్తకే అండగా ఉంటున్నారు. ఆదివాసీల సమస్యలు మాత్రం ఏమాత్రం పట్టించుకోకపోవడంతోనే ఈరోజు తమ మనుగడ ఏమవుతుందన్న భయం వారిని వెంటాడుతుంది. ఈ విషయంపై రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వారి సమస్యలను పట్టించుకొని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ సమస్య వీరికి జటిలమైన తర్వాత ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబ యోగి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత ఆయన మాత్రం ఈరోజు రెవెన్యూ శాఖలో ఒక కదలికి తీసుకొచ్చారు. నిన్న ఆర్డీఓను కూడా గ్రామానికి రప్పించి ఎవరైతే భూస్వామి అని చెప్పుకుంటున్నటువంటి గుప్తా ఉన్నాడో ఆయన్ను కూడాను విచారణకు రమ్మని ఆదేశించారు. మరి ఏం జరుగుతున్న విషయం మనం కూడా ఇప్పుడు యోగితో మాట్లాడదాం. చూస్తే ఆదివాసీలకి అడుగున కూడా ఈరోజు అవమానమే జరుగుతుంది. ఆదివాసీల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నారు. అడవి తల్లి ఒడిలో జీవించే ఈ బిడ్డలకు వచ్చినటువంటి ఈ కష్టం నుంచి రెవెన్యూ శాఖ అధికారులు ఈరోజు భూస్వామిని కొంకాస్తున్నారు. రేపు ఏదైతే ఈ గ్రామం ఉందో పూర్తిగా కనుమరుగైనందుకు ఒక రకంగా ప్రణాళిక రూపొందించి ఏ విధంగా అడ్డుకుంటారు, వాళ్ళకి న్యాయం చేసిన ఏ పోరాటానికి సిద్ధం? ఆదివాసీ సంక్షేమ పరిషత్ అనేది ఆదివాసుల తరపున పోరాటం చేయడానికి ఎప్పటి నుంచో పూనుకుంది. ఈరోజు ఏదైతే ఎస్టీ మాకివలస డి అనే గ్రామం ఉందో, గతంలో నేను ఎంపీగా పోటీ చేసేటప్పుడు ఈ ఎలక్షన్స్కి వచ్చి ఈ ఊరికి గ్రామంకి వచ్చి నేను పర్యటన చేసి నాకు ఓటు అడిగేటప్పుడు ఈ గ్రామస్తులు మా సమస్య ఇది ఉంది అంటే నేను తప్పనిసరిగా మీ సమస్యని పరిష్కరించే మార్గం చూస్తాను అని చెప్పి ఏదైతే ఈ సమస్య ఉందో ఈ సమస్యని మొట్టమొదటిగా చాలా సందర్భాల్లో వీళ్ళు ఫిర్యాదులు చేశారు. మొట్టమొదటిగా ఇక్కడ బ్రిడ్జి కూలిపోతే ఈ బ్రిడ్జి కూలిపోయిన వెంటనే గ్రామానికి కనీసం యువత నుంచి అతనికి వెళ్ళే పరిస్థితి లేకపోతే అప్పుడు స్వయంగా ఐఏఎస్ కల్పన కుమార్ ఐటీడీఏ పీఓ గారు వచ్చి ఈ ఊరికి రోడ్డు శాంక్షన్ చేశారు. కరెంట్ లేదు, సదుపాయం లేదని చెప్పి కరెంట్ సదుపాయం కూడా చేస్తే ఈ రోడ్డు ఏదైతే గెడ్డగట్టు ఉందో ఈ గెడ్డగట్టు కూడా నాదే అని చెప్పి కనీసం అక్కడ ఎవరైతే రోడ్డు శాంక్షన్ చేస్తే ఆ రోడ్డు శాంక్షన్ కూడా ఆపుకొని చెప్పి ఈ గుప్తా గారు ఏమో నోటీస్ ఇచ్చి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్కి ఈ రోడ్డు వేయడానికి లేదు అని చెప్పి ఆపారు. ఈ ఊరికి కరెంటు కూడా చాలా ఇబ్బంది ఉంది. చాలా అందరూ కూడా లైట్లు వేస్తే కనీసం టీవీలు కూడా సెల్ ఛార్జర్ కూడా అయ్యే పరిస్థితి ఉంది. అప్పుడు కూడా ఏపీఈపీడీసీఎల్ కూడా వీళ్ళకేమో నా యొక్క భూమిలో కరెంట్ స్తంభం పాతడానికి లేదు, కనీసం ట్రాన్స్ఫర్ కూడా వేయడానికి లేదని చెప్పేసి లాయర్తో నోటీస్ ఇచ్చే పరిస్థితి ఉంది. అంతలా బరిదెగించినటువంటి ఆ భూస్వామి వీరిని అసలు ఈ మనుగుడిని ఇక్కడ ఉండనిస్తాడా, లేకపోతే ఏ క్షణానైనా జేసీపీలు పెట్టి వీరిని ఇక్కడ నుండి తరలించే ఒక వ్యూహం రచిస్తున్నాడు అనుకోవచ్చు? తప్పనిసరిగా ఏదైతే ఈ చుట్టుపక్కల భూములు గడ్డగట్టిన భూముని ఇక్కడ రోడ్డు లేకుండా కరెంట్ లేకుండా చేస్తే ఆటోమేటిక్గా ఆదివాసులు ఖాళీ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళకి ఈ విధంగా ఇబ్బంది పెడదాం, వీళ్ళకి అడిగే నాదులు ఎవరు లేరు, రాజకీయ అండదండలానికి ఉన్నాయి కాబట్టి ఇటుపక్క టీడీపీ కావచ్చు అటుపక్క వైసీపీ కావచ్చు ఎవరైనా మాకు అండదండలు ఉన్నాయనే ఉద్దేశంతోనే ఆయన దగ్గర డబ్బు ఉంది. సుమారుగా 180 ఎకరాలు ఉందని
అని చెప్పి నిన్న స్వయంగా ఆర్డీఓ గారిదే చెప్పారు. నేను ఆర్డీఓ గారికి నేను అడిగాం, అయ్యా మరి ఇప్పుడు 180 ఎకరాలు ఉంటాయి, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 1972లో వస్తే ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వీటికి ఎందుకు అమలు కాలేదు అని చెప్తా ఉన్నాం. దానికి కూడా మేము రికార్డులు తనిఖీ చేస్తామని చెప్తా ఉన్నాం. అందుచేతనే ఏదైతే భూమి దున్నేవాడిదే భూమి, జల్ జమీన్ అమారా ఏదైతే ఆ రోజు కొమరం భీం ఆ యొక్క నినాదం ఉందో ఆ నినాదంతో ఇది ఆదివాసీ సంక్షేమ పరిషత్ కూడా ముందుకెళ్తుంది. దున్నేవాడిదే భూమి ఏదైతే ఆదివాసీ సంక్షేమ పరిషత్తు ఈ యొక్క మాకివాళ్ళకి మేము అండగా ఉంటున్నామో ఈ భూమి వాడికి కంపల్సరీగా ఆర్డీఓ గారు కూడా చెప్పాం, అయ్యా ఏదైతే పక్కన హరే రామ హరే కృష్ణ సమస్యకి ఇస్తున్నామని చెప్తున్నారు, ఆయనే స్వయంగా 10 ఎకరాలకు కొనుక్కున్నారు. వాళ్ళు 15 ఎకరాలు నా తండ్రి పేరు మీద అని చెప్తున్నారు. మేము కూడా గవర్నమెంట్ ద్వారా భూ కొనుగోలు చట్టం ద్వారా సుమారుగా 90 ఏళ్ళ నుంచి ఈ భూమి మీద రక్తం చిందించి చెమట చిందించి పండించిన భూములు రాళ్ళనక రప్పలనక అనేకమైన తుప్పలుంటే ఇవన్నీ సదును చేసుకుంటే ఈరోజు నా భూమి అని తీసుకెళ్తున్నారు. ఈరోజు భూమి ఎక్కడుందో ఆయనకు తెలియదు, ఆయన ఆస్తులు ఎక్కడున్నాయో తెలియదు, ఆయన హద్దులు ఎక్కడున్నాయో తెలియదు. అయినప్పటికీ కూడా ఈయన ఎప్పుడైతే బంగారు భూమిలో తయారు చేశారో నా బంగారు భూమిని దోచుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దయచేసి ఇక్కడ రాజకీయ నాయకులు దయచేసి ఆదివాసులకు అండగా ఉండి వాళ్ళకి భూమి కొనుగోలు పథకం ద్వారా ఆ భూ కొనుగోలు పథకం ద్వారా కొనేసి ఇచ్చినట్లయితే నిజంగా ఆదివాసులకి మీరు నిజమైన న్యాయం చేసేవాళ్ళు అవుతారు. లేదనుకుంటే ఈ యొక్క సమస్యని ఆల్రెడీ నేషనల్ ఎస్టీ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. వాళ్ళకు కూడా నిన్న స్వయంగా ఆదివాసీ నేషనల్ కమిషన్ ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్ గారు స్వయంగా కలెక్టర్ గారితో మాట్లాడారు. అలాగే దాని తర్వాత ఎస్పీ గారితో కూడా మాట్లాడారు. అక్కడున్న ఆదివాసులకి న్యాయం చేయకపోతే నేనే స్వయంగా గ్రామం వచ్చి మేము వాళ్ళకి న్యాయం చేసే ప్రసక్తి తీసుకోవచ్చు. ఎందుకంటే మాకు కూడా నేషనల్ ఎస్టీ కమిషన్ మీద చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే అనేక సందర్భాల్లో అప్పుడు సన్యాసిపేట విషయం కాదు, అనేక మొత్తంలో మొన్న నిర్మలా విషయంలో కూడా నేషనల్ కమిషన్ అనేకమైన సందర్భంలో న్యాయం చేసింది. వీళ్ళకి కూడా నేషనల్ ఎస్టీ కమిషన్ న్యాయం చేస్తుందని కాబట్టి ఉద్దేశిస్తున్నాం. తప్పనిసరిగా రేపు ఆర్డీఓ గారు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ ప్రకారంగా మేము వీళ్ళ దగ్గర భూమి ఎన్నాళ్ళ నుంచో చేశారు కానీ వీళ్ళ దగ్గర ఆధారం లేవని ఒకే ఒక ఆధారాన్ని చూపిస్తున్నారు. కానీ భూమి మీద వీళ్ళున్నారు. సుమారుగా ల్యాండ్ యాక్ట్ ప్రకారంగా ఒక వ్యక్తి సుమారుగా 15 ఏళ్ళు దున్నితే అది వాళ్ళకి ఇమ్మని గవర్నమెంట్ చట్టాలు చెప్తున్నాయి. ఆ చట్టానికి అనుకూలంగా ఉండి రాజ్యాంగం ఆర్టికల్ 221 ప్రకారం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా ఆదివాసీ భూములన్నీ కూడా ఆదివాసులకు ఇప్పించమని కోరుకుంటున్నాం. లేని యెడల ఈ యొక్క ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయి నుంచి కనీసం ఢిల్లీ స్థాయి వరకు తీసుకెళ్ళి వీరి భూములకు ఇప్పించే వరకు ఆదివాసీ సంక్షేమ పరిషత్ వీళ్ళకి అండగా ఉంటుందని మేము తెలియజేస్తా ఉన్నాం. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే మాకివాల్స్ గ్రామం ఉందో ఎప్పుడు పుట్టిందో తెలియనటువంటి వాళ్ళు కూడా ఈ గ్రామంలో ఉన్నారు. నాటి నుండి నేటి వరకు పోడు అంటే కొండలకు సమీపంగా ఉన్న మైదాన ప్రాంతం ఇది. ఒకప్పట్లో ఇదంతా కూడా చెట్టు చేమతో నిండి ఉన్నటువంటి ఆ పొలాల్ని ఈరోజు సారవంతమైన భూములుగా తీర్చిదిద్ది బాగా ఫలసాయం వస్తుందన్నటువంటి విషయం తెలుసుకున్నట్టు ఆ భూ అసలు మాత్రం ఆదివాసీలకి దగ్గర నుండి భూములు లాక్కోవడంతో పాటు వారికి మౌలిక సదుపాయాలు కూడా దూరం చేసేందుకు కూడా ఒక పన్నాగం పన్నుతున్నారు అనడానికి ఈ గ్రామానికి ఒక రహదారి మంజూరు చేస్తే ఆ మంజూరు తన పొలం నుండే ఆ రహదారి ఉంది కాబట్టి ఒక కోర్టు నోటీస్, అదేవిధంగా విద్యుత్ సమస్యతో సతమతం అవుతున్న ఈ గ్రామస్తులు ట్రాన్స్ఫారం మంజూరు చేసినా కూడాను ట్రాన్స్ఫారంకి సంబంధించిన పోల్లు కూడాను తన పొలంలో వేయొద్దని కూడా నోటీసులు జారీ చేశారు. అంటే ఆ భూ అసామి చేస్తున్నటువంటి ఈ ఆకృత్యాలకి అంటే రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులు అండదండలు పుష్కలంగా ఉండడంతోనే ఈరోజు ఈ 45 కుటుంబాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దున్నేందుకు భూమి లేక ఉపాధి లేక ఈరోజు గ్రామస్తులను అన్ని విధాలుగా దిగ్బంధన చేసి ఉపాధి మార్గాన్ని కన్నా దూరం చేసి మౌలిక సదుపాయాలను కనుక వారికి కలగకుండా చేసినట్టయితే వారికి వారే గ్రామం ఖాళీ చేసే ఒక పరిణామాలను క్రియేట్ చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో నిన్న ఆర్డీఓ క్షేత్రస్థాయిలో సందర్శించి ఆయనకున్న 180 ఎకరాల్లో ఇప్పటికే 100 ఎకరాలు పైగా అమ్ముకున్నారు. ఈ సమీపంలో ఉన్నటువంటి ఎవరైతే స్వాములు ఉన్నారో వాళ్ళు ఈ భూమిని కొనుగోలు చేశారో వీటిని ఖాళీ చేసేందుకు వాళ్ళు జేసీబీలు తెచ్చిన టైంలో జేసీబీలు అడ్డుకున్న సమయంలో కూడా వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అంటే ఇంతలా బరితెగిస్తున్న ఆ భూస్వామి ఆకృత్యాలు మాత్రం తక్షణమే ఈ విషయంపై ఆదివాసీ సంక్షేమ పరిషత్ నేషనల్ కమిషన్ కూడా ఆశ్రయించింది. వారికి నేషనల్ కమిషన్ మీద ఉన్న అపార నమ్మకం ఈరోజు ఈ ఊరు మాత్రం మళ్ళీ మనుగడ కోల్పోకుండా ఉండేందుకు దోహదపడుతుంది అన్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామస్తులకు వచ్చినటువంటి ఈ సమస్య నుండి పూర్తిగా వారిని కాపాడేందుకు తను లాస్ట్ వరకు కూడా వారికి అండగా నిలుస్తున్నారు. ఈ గ్రామస్తులు ఆదివాసులకు వచ్చినటువంటి ఈ సమస్యపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఎవరైతే గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా
విధులు నిర్వహిస్తున్నటువంటి మంత్రి ఉన్నారు పవన్ కళ్యాణ్ ఈ విషయంపై గనక పట్టు సాలిస్తే మా గ్రామానికి మాత్రం ఎటువంటి ముప్పు వాటిల్లదు. ఎవరైతే భూస్వామి ఉన్నారో ఆయనపై మాత్రం కఠిన శిక్షలు విధించి తమ దున్నుకునేందుకు భూమి కనీస మౌలిక సదుపాయాలు తమ గ్రామానికి కల్పించాలని వారు కోరుతారు. మరి ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత శాఖ మంత్రి స్పందిస్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.